హాయ్, హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది మాకు కూడా వీడియోస్ చేయాలి అని. చూసిన వాళ్ళు ఇంకొంచెం వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు ఎలా ఉంది ఏంటి అని నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు 50 రూపీస్ డైలీ సేవింగ్ ఛాలెంజ్ అనమాట. ఇది 1 ఇయర్లో 1,17,000 ఎలా సేవ్ చేయాలి అనేది చూసేద్దామా? కేవలం 50 రూపాయలతో స్టార్ట్ చేసి 1 ఇయర్లో 1,17,000 సేవ్ చేయగలరా? చాలామంది ఇంపాసిబుల్ అనుకుంటారు, కానీ ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే రిజల్ట్స్ చూసి సర్ప్రైజ్ అవుతారు. మనీ సేవింగ్ చేయాలి అని అందరికీ ఉంటుంది, కానీ స్టార్ట్ చేయడం మాత్రం కష్టం. అందుకే ఈ సింపుల్ ఛాలెంజ్. ప్రతిరోజు 50 రూపీస్ సేవ్ చేయండి. 30 డేస్ తర్వాత 1,500 అవుతుంది. అది సేమ్ నెక్స్ట్ మంత్. ఎలా? కాకపోతే ఇంకొంచెం డబల్. ఇప్పుడు డైలీ సేవింగ్ని 100 రూపీస్కి పెంచండి. 30 డేస్ అంటే 3,000 అవుతుంది. సెకండ్ మంత్ మనం సేవ్ చేసింది 3,000. అలా థర్డ్ మంత్ మనం సేవ్ చేయాల్సింది 150. అప్పుడు మనీ ఎంత అవుతుంది? 3,000 కదా ఇందాక, ఇప్పుడు 4,500 అవుతుంది నెక్స్ట్ మంత్కి. ఆ నెక్స్ట్ మంత్కి మనం సేవ్ చేయాల్సిన మనీ ఎంత? 200 ఇంటూ 30 డేస్ అంటే మళ్ళీ మనకి సేవింగ్ ఈ నెక్స్ట్ మంత్ మనకి సేవింగ్ ఎంత? 6,000. అంటే ఎవ్రీ మంత్ మనకి 1,500 పెరుగుతూ వస్తుంది అనమాట మన సేవింగ్స్, మనం చేసేదాన్ని బట్టి. ఆ నెక్స్ట్ మంత్ 250 అంటే 30 డేస్ పాటు చేస్తే మనకి ఎంత మనీ? 7,500. అదే 300 సేవ్ చేస్తే 30 డేస్ పాటు 9,000. ఆ నెక్స్ట్ మంత్ 3,050 అనమాట. 350 30 డేస్ పాటు చేస్తే 1,050. మీరు జనవరి నుంచి మేము 300 నుంచి చేయలేము అని అనుకుంటే మీరు అక్కడితో స్టాప్ చేసి మళ్ళీ 50 రూపీస్తో స్టార్ట్ చేయండి. లేదా 4 మంత్స్ చేసి మళ్ళీ 50 రూపీస్తో స్టార్ట్ చేయండి. ఎంతో కొంత మనం సేవ్ చేస్తున్నామా లేదా అది మనకు తెలియాల్సింది అసలు. ఒకవేళ లేదు మేము సేవ్ చేయగలం, ఎంతైనా మేము అంటే మనీ చూడాలి అనుకుంటున్నారు అంటే మనం సేవ్ చేయగలమంటే ఎలా అన్నా చేయొచ్చు. ఎందుకు ఏంటి అని కాకుండా సేవ్ చేయాలి మనీ ఎలా అన్నా అంటే ఇలా చేయొచ్చు. 350 సేవ్ చేస్తే 1,050 అన్నాను కదా. మార్చ్లో 400 సేవ్ చేస్తే 30 డేస్ పాటు 12,000. ఏప్రిల్కి వచ్చి 450 అనమాట, అంటే 13,500 అవుతుంది. అదే మే నెలకి 500 30 డేస్ పాటు చేస్తే 15,000. జూన్లో 550 సేవ్ చేస్తే ఎవ్రీడే 1 మంత్ పాటు 16,500 వస్తుంది. జూలైలో 600 సేవ్ చేస్తే 30 డేస్ పాటు 18,000 వస్తుంది. ఇది టోటల్ అమౌంట్ని మనం టోటల్ చేసినప్పుడు 1,000 ఎంత వస్తుంది అంటే 1,17,000 వస్తుంది. ఇలా ఎవ్రీ మంత్ ఎలా 100కి 50తో స్టార్ట్ చేసి ఎవ్రీ మంత్ ఎవ్రీడే 50తో స్టార్ట్ చేసి 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ 100 చేసి దాన్ని కొంచెం 50 ఇంక్రీజ్ చేసుకుంటా అలా 1 ఇయర్ పాటు. ఇది జూలై కదా, మనం నెక్స్ట్ మంత్ ఆగస్ట్తో స్టార్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలై వరకు మనం ఇది కంటిన్యూ చేస్తే నిజంగా మనీ మన దగ్గర ఇలా కనిపిస్తాయి. మీరే నిజంగా షాక్ అవుతారు, ఏంటి ఇంత సేవ్ చేశానా అని. స్టార్టింగ్ మంత్ నుంచి కొంచెం స్టార్టింగ్ అలవాటు అయితే సేవింగ్స్ ఆ తర్వాత ఉండే కొలది పెరుగుతూ ఉంటాయి. ఈ మనీతో మనం గోల్డ్ కానీ ఏదన్నా ఎఫ్డి కానీ
ఏదైనా చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి ఏమన్నా చేయొచ్చు మనం దీంతో. ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు మంచిగా ఈ అమౌంట్తో. అదే నేను ఇందాక చెప్పాను కదా, 50 రూపీస్ 6 మంత్స్ పాటు చేసామనుకో, 6 మంత్స్కి ఎంత అవుతుంది టోటల్ అమౌంట్ అయితే 31,500 అవుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ 50 నుంచి మనం స్టార్ట్ చేసామనుకో, 350కి కాకుండా ఇంకా హై వెళ్ళకుండా, అప్పుడు ఎంత అవుతుంది అంటే మనీ దాన్ని డబల్ చేయాలి కదా, 31,500 ప్లస్ 31,500, దాన్ని డబల్ చేస్తే 63,000 అవుతుంది 1 ఇయర్కి. మనీ తగ్గుతుంది మనం అంటే ఎలా సేవ్ చేస్తున్నాం ఏంటని చూసుకొని, కొంచెం అమౌంట్ ఎక్కువ సేవ్ చేస్తే ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ అవుతుంది. ఒక్కొక్కసారి మన దగ్గర 1,500 కాదు 2,000 ఉన్నాయి అని చెప్పేసి 500 వాడేస్తానంటే కాదు, ఆ 500 సేవ్ చేసి నెక్స్ట్ మంత్ ఒకవేళ తక్కువ వస్తే అప్పుడు యూజ్ అవుతాయి కదా, అలా చేసుకోవాలి తప్ప ఉన్నాయి కదా అని మనీ ఖర్చు పెట్టకూడదు. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఈవెన్ 1 రూపీ ఆల్సో, అది 1 రూపీయే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఎవ్రీ 1 రూపీ హ్యాస్ ఏ జాబ్ అండ్ ఇట్ పర్పస్ కూడా, దానికి ఒక పర్పస్ అంటూ కూడా ఉంటుంది. ఎందుకు చేస్తున్నాం, మనం చేసే ప్రతి పని ఆలోచించి చేస్తే ఏం కాదు, ఏం చేసినా అంతే మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నిజంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఎంకరేజ్ చేయండి ఇంకొంచెం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏమన్నా కావాలి అంటే కమెంట్ చేయండి. ఓకేనా? సో బాయ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.